అవును సినయ్య, నీల తులసి కూతురని ఊరు జనానికి చెప్పింది కీర్తేనట. నీల మీద కోపంతో నీలని ఆట పట్టించాలని అబద్ధం చెప్పిందట. మైథిలి, నీలా, నువ్వు క్షేమంగానే ఉన్నావా? నువ్వు లేవనుకొని చాలా బాధపడ్డాను. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది నీలా. అవును మైథిలి, నువ్విక్కడ కర్నూల్లో నువ్వు ఆనంద్ కూతురివని నువ్వు చెప్పలేని నిజాన్ని నేను మీ వాళ్లకి చెప్పాలనొచ్చాను. నిన్ను చంపేశారనుకొని ఈ ఊరి జనం ఎవరినైతే దేవుడిగా చూస్తున్నారో ఆ దేవుని కూతుర్నే చంపేశారని వీళ్ళకి తెలియచెప్పాలనొచ్చాను. బట్ గాడ్ ఈజ్ గ్రేట్. నువ్వు బ్రతికే ఉన్నావు, ఇంకా అవసరం లేదు. నీలా, ఇంకొద్దు, ఈ ప్రయత్నం వదిలే. వాళ్ళు నమ్మితే నమ్ముతారు, లేకపోతే లేదు. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. మీ అమ్మ నిన్ను నాకు అప్పచెప్పింది జాగ్రత్తగా చూసుకోమని. రేపత్తయ్య కోమాలోంచి బయటకొచ్చి నా కూతురు ఏది అని అడిగితే తనకి నిన్ను చూపించాల్సిన బాధ్యత నాది. అందుకే చెప్తున్నాను, వెళ్ళిపోదాం రానీలా. జరిగింది చాలు. నీల రాదు మైథిలి. అవును మైథిలి, తను ఏ లక్ష్యం కోసం ఈ ఊరొచ్చిందో అది నెరవేరిన తర్వాతే మీ దగ్గరికి వస్తుంది. పొరపాటు జరిగింది, ఒప్పుకుంటున్నాను. అది మళ్ళీ రిపీట్ కాదు. కానివ్వను. నమ్మకమేంటి సూర్య? నేనే. ఇంతకుముందు నీల ఒంటరిది, ఇప్పుడు నీలకి నేనున్నాను. నీలకి సైన్యం నేనే. నా మరదలి గెలిపించాల్సిన అవసరం బావగా నా మీదుంది. నీల మీద అభిమానమే కాదు, ఇప్పుడు అధికారం కూడా ఉంది. అందుకే చెప్తున్నాను మైథిలి, నీల ఇక్కడే మా ఇంట్లోనే ఉంటుంది. మైథిలి, నా గురించి నువ్వేం వరీ కాకు. బావ మాట దాటి నేను రాలేను. చెప్పాడుగా, నేను నీతో వస్తే బావ ఓడిపోయినట్టే. బావ ఓడిపోవడం నాకిష్టం లేదు మైథిలి. సూర్య, నువ్వున్నావన్న ధైర్యంతో వెళ్తున్నాను. జాగ్రత్త. వస్తాను. బాయ్ మైథిలి. బాయ్.
డేయ్ అదేం కాదులేరా, అట్లా జరిగి ఉండదు. అరే రఘురాంగర్ అబ్బాయిదా? అవునరా. నీలని ఊళ్ళోకి తీసుకెళ్తున్నట్టున్నాడు. అవును, ఇంటికే వెళ్తున్నాడు అనుకుంటా. అవును, ఇంటికి వెళ్తున్నట్టున్నాడు. పదండి. ఆగిపోయావే రానిలా? భయంగా ఉంది సూర్య. ఏం భయపడకు, నేనున్నాను కదా. రా రానిలా. సూర్య రా. అమ్మా నానా నీళ్ళొచ్చింది. ఎందుకిట్టా చేసినావు? మేము ఏమి ద్రోహం చేశాం మీకు? మమ్మల్ని ఎందుకు నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు? మా ఇంట్లోనే ఉంటూ మా కళ్ళ ముందే తిరుగుతూ మమ్మల్నే మోసం చేస్తావా? ఎంత ధైర్యమే నీకు? అది కాదు అంకల్. మాట్లాడుకో. ఈ ఇంటో మాట్లాడే అర్హతని నువ్వు కోల్పోయినావు. ఎంతగా నమ్మించినావే మమ్మల్ని. చూపున్న గుడ్డోళ్ళం చేసినావు. నేను చెప్పేది వినండి అత్తయ్య. ఎవరే నీకు అత్తయ్య? ఏంటే నీకు నాకున్న బంధం? మా అన్న మీద నాకున్న అభిమానాన్ని ఆసరాగా చేసుకుని మాతో ఆడుకున్నావు. నన్ను ఎరగా చేసి నా వాళ్లనే అంతం చేయాలనుకున్నావు. నేనొచ్చింది అందుకోసం కాదత్తయ్య. మరెందుకొచ్చినావు? మీ అమ్మా నాయన ఈ కుటుంబానికి చేసిన ద్రోహం సరిపోలేదా? ఇంకా ఏమైనా మిగులుండదా? బామ్మగారు చా, నన్ను అట్టా పిలవ మాకే. నీ మొహం చూస్తేనే అసహ్యం వేస్తా ఉండదు. మీరంతా నన్ను అపార్థం చేసుకుంటున్నారు. దయచేసి నేను చెప్పేది వినండి. ఏంటి నువ్వు చెప్పేది మేం వినేది? ఇన్నాళ్ళు చెప్పిన అబద్ధాలు సరిపోలేదా? అమ్మ నేను ఇంటికి తీసుకొస్తే నాకు మంచి ఫ్రెండ్ దొరికిందనుకున్నాను, కానీ నువ్వింత మోసగత్తం అనుకోలేదు. ఛీ! రేయ్ సూర్య, దీన్ని ప్రాణాలతో తీసుకొచ్చేవేంద్రా? ఆడికాడికే నరికి శవాన్ని ఇంటికి తీసుకురావాల్సింది. ఇప్పటికే ఆలస్యమైనదయ్యా. తులసి కూతురని తెలిసిన తర్వాత కూడా అది నా కళ్ళ ముందు ప్రాణాలతో ఉండకూడదు. అది సావాలా? నేను చెప్పేది నా మాట వినండి. చంపేరా? చంపేదాన్ని. అమ్మా నువ్వు ఆగు. నాన్న రేయ్ నాన్న ప్లీజ్. చంపేయ్యా. ప్రియా రేయ్ వదలు. రేయ్ సూర్య, ఏందిరా ఏందిరా దాన్ని కాపాడావు? రే సూర్య, అది తులసి కూతుర్రా, మన శత్రువు. నానా ఈ కత్తితో దీన్ని నరికేయండి.
సూర్య, బిడ్డవని కూడా చూడను. దానితో పాటు నిన్ను కూడా నరికి పారేస్తా. తప్పుకో. నేను తప్పుకోను నాన్న. సూర్య, నీకేమైనా పిచ్చి పట్టినాదా? దాని తల్లి తండ్రి నీ మామయ్యని మోసం చేసి చంపినారా? మర్చిపోయినావా? దాన్ని చంపి మీ మామయ్య ఆత్మకి శాంతి కలిగించాలరా. తప్పుకో. మర్యాదగా అడ్డు తప్పుకుంటావా? తప్పుకోవా? తప్పుకో సూర్య, జరుగు. నీలం చంపిన తర్వాత మీరే బాధపడతారు, ఎందుకు తొందరపడ్డామా అని. దీన్ని చంపితే మేమెందుకు బాధపడతావురా? ఆనందపడతాం గాని. ఎందుకంటే మీరు అనుకుంటున్నట్టుగా నీల జేడీ కూతురు కాదు. ఏందిరా నువ్వనేది? అవునమ్మా, నీల జేడీ కూతురు కాదు. ఎట్టా చెబుతుండావు? నీల ఆ జేడీ కూతురు కాదని ఇప్పుడే మీకు ఆ ఊరు జనానికి నిరూపిస్తాను నాన్న. అదిగో వచ్చిందిరా, చంపేయండి దాన్ని. ఆగండి, ఒక్కడుగు ముందుకేశారో మర్యాద దక్కదు. బాగుందయ్యా మీ వ్యవహారం. తులసి కూతుర్ని చంపమంది మీరే, కాపాడేది మీరేనా? మేము ఎదవల్లా కనపడుతున్నావా? మీరు దాన్ని క్షమించినా మేము విడిచిపెట్టాం. ప్రాణాలు తీసే మేము ఇంటికి వెళ్తాం. దేవుళ్ళంటే ఆనందబాబుని చంపిన ఆ జేడీ తులసలు కూతురయ్యా ఇది. దాని చావు కళ్ళ చూడందే మాకు నిద్ర పట్టదు. తప్పుకుంటే నీకే చాలా మంచిది, లేకపోతే రఘురామ్ గారి అబ్బాయిని కూడా చూడం. తరువాత మీ ఇష్టం. ఇంకా చూస్తారేంట్రా? దాని అంతు చూడండి. ఆగండి, నీల తులసి కూతురని మీకెవరు చెప్పారు? ఇంకెవరో మీ మరదలు కీర్తమ్మ. కీర్తి, ఇట్రా. నిన్నే పిలుస్తున్నాను, ఇట్రా. ఏమంటున్నారో విన్నావుగా? వాళ్ళు అడిగేదానికి సమాధానం చెప్పు. నీల తులసి కూతురని నీకెవరు చెప్పారు? చెప్పు, లేకపోతే చంపేస్తాను. నాకెవరూ చెప్పలేదు. మరెందుకలా చెప్పావు? చెప్పు. ఏదో తమాషాకి నీళ్ళని ఆట పట్టిద్దామని అబద్ధం చెప్పాను. తమాషాకు చేసావా? మనిషి ప్రాణాలతో ఆటలాడడం నీకు సరదానా? తులసి కూతురని చెప్తే ఏం జరుగుతుందో నీకు తెలీదా? తెలిసి కూడా ఇట్లాంటి పని చేసావా? తప్పైపోయింది. విన్నారుగా? అయినా ఎవరేం చెప్పినా ముందు వెనక ఆలోచించకుండా వచ్చి చంపేయడమేనా? నేను రాకపోయింటే మీ మూర్ఖత్వానికి ఒక అమాయకురాలు ప్రాణం బలయ్యేది. మాకేం తెలుసయ్యా, మీ ఇంటి మనిషి చెప్పేసరికి నిజం అనుకున్నాం. ఎవరు చెప్పారనేది కాదు, అందులో ఎంత నిజముందో తెలుసుకోవాలి. మీరు దేవుడిగా చూస్తున్న ఆనంద్ గారి ఆశయాలను అభిమానించే వ్యక్తి తను. సరైన వైద్యం అందక
మీ పేదల ప్రాణాలు పోగొట్టుకోకూడదని ప్రజా వైద్యశాలకి సహాయం చేసిన మంచి మనిషిరా తను. అలాంటి నీల ప్రాణం తీయాలనుకుంటారా? తప్పైపోయిందయ్యా. అనవసరంగా మంచి మనిషి ప్రాణం తీసేవాళ్ళం. సూర్యబాబు వచ్చి కాపాడి మంచి పని చేశాడు, లేకపోతే ఆ పాపం మాకంటుకునేది. క్షమించండి అయ్యా, తప్పైపోయింది. వస్తామయ్యా, పదండ్రా. అమ్మ నీలా, పదమ్మా లోపలికి. తల్లి తండ్రి లేరు కదా అని చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచితే ఇట్ట తయారవుతావు అనుకోలేదు. చిచి, మనిషి ప్రాణాలతోనా నీ ఆటలో? ఇంత వయసొచ్చినాది, ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండదు. ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? తమాషాలట తమాషాలు. అన్నయ్య కాపాడాడు కాబట్టి సరిపోయింది, లేదంటే నీ వల్ల ఘోరం జరిగిపోయేది. పదవే, నువ్వు చేసిన ఘనకార్యానికి తగిన సన్మానమే జరిగినది. రా. అమ్మా నీలా, నీ గురించి తెలిసి కూడా అనాలోచితంగా ప్రవర్తించినావు. మా మంచి కోరే నిన్ను చంపాలని చూసినావు. మా బావకు ప్రతిరూపమైన నిన్ను నా చేతులతో తలుచుకుంటేనే నా మీద నాకే కోపంగా ఉండదమ్మా, అసహ్యంగా ఉండదు. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదమ్మా. అయ్యో, అదేంటి అంకుల్, ఏదో పొరపాటున జరిగింది, దానికెందుకు బాధపడతారు? తెలియకపోయినా అసలు నీ గురించి మాకట్టంటే ఆలోచన రాకూడదమ్మా. తొందరపడ్డావు. ఎందుకంటే మా అన్న ఆదర్శాలు భావాలకి ప్రాణం పోయాలనుకునే నీ ప్రాణాలను తీయాలనుకోవడం అంటే మా అన్నని మేము చంపుకున్నట్టే. మమ్మల్ని క్షమించమ్మా. అయ్యో అత్తయ్య, పెద్దవారు మీరు కూడా ఏంటి? మా పెద్దరికం ఇయ్యాల నీ ముందు చిన్నపోయిందమ్మా. తల దించుకుంటున్నావు. నేను తప్పు చేసినావు. అత్తయ్య. అవును ఫ్రెండ్, నేను కూడా. ఐఎమ్ సారీ. నా మీద కోపం పెట్టుకోకు ప్లీజ్. ప్రియా, నాకెవ్వరి మీద కోపం లేదు. మీరంటే ఎప్పుడు నా మనసులో అభిమానమే ఉంటుంది. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. అంతా మన మంచిగా అనుకో, మర్చిపోండి ఇంకా. రే సూర్య, నీళ్ళని కాపాడి మంచి పని చేసినావు. అవునరా, నిన్ను కూడా మేము అపార్థం చేసుకున్నాం. నీలని నువ్వు రక్షించకపోయినట్టయితే మంచి మనిషిని చంపిన పాపం శాపంగా మారి మనల్ని జీవితాంతం వేధిస్తానే ఉండేది. నువ్వు కాపాడింది నీలని కాదయ్యా, మన కుటుంబాన్ని. అన్నయ్య, యు ఆర్ గ్రేట్ రా. నువ్వు నా అన్నయ్య అయినందుకు నాకు చాలా గర్వంగా ఉందిరా. నిజంగా నువ్వు హీరోదిరా, కన్ఫర్మ్. ఓకే, నీల మీద మీకున్న అనుమానం ఇప్పుడు తీరిపోయినట్టేగా. ఇప్పుడు నువ్వు నిజంగా నీల తులసి కూతురే అని చెప్పినా మేమెవ్వరా నమ్మం.
ఏమైంది పానీ మైక్ ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు? మామూలు హ్యాపీ కాదు పానీ, ఫుల్ హ్యాపీ, పిచ్చ హ్యాపీ. వాయ్? ఇక లేదు అనుకున్న ఆప్యాయత బ్రతికే ఉంది. అత్తయ్యకి ఏం సమాధానం చెప్పాలా అని తెగ టెన్షన్ పడ్డాను. నా టెన్షన్స్ అన్ని ఆ దేవుడు క్లియర్ చేసేశాడు. అదేంటో చెప్తే నీ ఆనందాన్ని నేను షేర్ చేసుకుంటానుగా. నీల చనిపోలేదు పానీ, ప్రాణాలతోనే ఉంది.